స్టోరీలోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రియాంక చోప్రా సంపాదన ఎంతో తెలుసా? స్టార్ హీరోలను తలదన్నేలా పారితోషికం ఎంతంటే గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా జూలై 18న 42వ ఏట అడుగుపెట్టింది. బాలీవుడ్ లో సక్సెస్ఫుల్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న ఈ హీరోయిన్ సడన్ గా హిందీ చిత్రసీమకు గుడ్ బై చెప్పి హాలీవుడ్ లో స్థిరపడింది. అంతేకాదు స్టార్ హీరోతో సమానంగా రెమ్యూనరేషన్ అందుకున్న మొట్టమొదటి ఇండియన్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న ఈ అమ్మడు ఇప్పుడు ఒక్కో సినిమాకు ఎంత పారితోషికం వసూలు చేస్తుందో ఓ లుక్కేద్దాం పదండి. బాలీవుడ్ దేశీ గర్ల్ ప్రియాంక చోప్రా ఉత్తరప్రదేశ్లోని బరేలీలో జన్మించింది. అయితే చిన్నతనంలోనే వర్ణ వివక్షను ఎదుర్కొన్న ఈ అమ్మడు 18 ఏళ్ల వయసులోనే 90 దేశాలకు చెందిన అందమైన పోటీదారులను ఓడించి 2000లో మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకుంది. ప్రపంచ సుందరి విజేతగా నిలిచిన ప్రియాంక చోప్రా మొదట తమిళ చిత్రసీమలోకి ప్రవేశించి ఆ తర్వాత బాలీవుడ్లోకి అడుగుపెట్టింది. ఐత్రాజ్, క్రిష్, ఫ్యాషన్, డాన్ 2, అగ్నిపథ్ వంటి ఎన్నో సినిమాలలో నటించి మంచి నటిగా పేరు తెచ్చుకున్న ప్రియాంక బాలీవుడ్ అగ్ర నటీమణులలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. అయితే 2015 తర్వాత ఆమె అకస్మాత్తుగా హిందీ సినీ పరిశ్రమను విడిచిపెట్టింది. దానికి కారణం ఇండస్ట్రీలో జరిగే రాజకీయాలేనంటూ ఆ తరువాత క్లారిటీ ఇచ్చింది. మొత్తానికి ప్రియాంక హాలీవుడ్ సింగర్ నిక్ జోనాస్ ను పెళ్లాడాక కూతురు మాల్టీతో కలిసి పూర్తిగా హాలీవుడ్ లోనే సెటిల్ అయింది. ప్రస్తుతం ఒక్కో సినిమాకు స్టార్ హీరోలు కూడా దిగదుడిపే అనిపించేలా పారితోషికం అందుకుంటున్న ప్రియాంకకు అమెరికాలో 238 కోట్ల రూపాయల విలువైన ఇల్లు ఉంది. ఆ ఇంట్లో విలాసవంతమైన గార్డెన్ ఏరియా, ఓపెన్ స్విమ్మింగ్ పూల్ ఉన్నాయి. అంతేకాకుండా అందమైన ఇంటీరియర్ తో ఆ ఇల్లు ఒక అద్భుతమైన ప్యాలెస్ లా ఉంటుంది. అలాగే ముంబైలో కూడా ఆమెకు 2 విలాసవంతమైన ఇళ్లు ఉన్నాయి. వాటి విలువ ఒక్కోటి 8 కోట్లు ఉంటుందని చెబుతున్నారు. గోవాలోని బాగా బీచ్ సమీపంలో ప్రియాంకకు దాదాపు 20 కోట్ల రూపాయల విలువైన ప్రాపర్టీ ఉంది. అంతేకాదు ఈ బ్యూటీకి ఒక ప్రైవేట్ జెట్, 1.1 కోట్ల విలువైన మెర్సిడెస్ బెంజ్ ఎస్ క్లాస్, పోర్షే, ఆడి Q7, BMW 5, 2.5 కోట్ల విలువైన రోల్స్ రాయిస్ వంటి ఖరీదైన కార్లు ఉన్నాయి. వీటితో పాటు ప్రియాంక బిజినెస్ కూడా చేస్తోంది. అనోమలి అనే హెయిర్ కేర్ బ్రాండ్ ప్రియాంకకు సంబంధించింది. న్యూయార్క్ లో ఆమెకు సోనా అనే రెస్టారెంట్ కూడా ఉంది. అంతేకాదు ప్రియాంకకు పర్పుల్ పెబుల్ పిక్చర్స్ అనే ప్రొడక్షన్ హౌస్ ఉంది. ఇలా ఇన్ని కోట్ల ఆస్తులతో రాణిలా బ్రతుకుతున్న ప్రియాంక ఒక్కో సినిమాకు ఇప్పుడు 40 కోట్లు పారితోషికంగా తీసుకుంటోంది. హాలీవుడ్ వెబ్ సిరీస్ సిటాడెల్ లో హీరోయిన్ గా నటించిన ప్రియాంక అందులో హాలీవుడ్ స్టార్ రిచర్డ్ మ్యాడెన్ తో సమానంగా 250 కోట్ల రూపాయల పారితోషికం అందుకుంది. ఒక హాలీవుడ్ నటుడితో సమానంగా రెమ్యూనరేషన్ అందుకున్న తొలి భారతీయ నటిగా ప్రియాంక చరిత్రను సృష్టించింది. భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఈ దేశీ గర్ల్ ఒక్క ఇన్స్టా పోస్ట్ కోసం 3 కోట్ల రూపాయలు, ఒక్క యాడ్ కోసం 5 కోట్ల రూపాయలు వసూలు చేస్తోంది. మొత్తంగా ప్రియాంక చోప్రా ఆస్తులు దాదాపు 620 కోట్లు. ప్రియాంక ప్రతి నెల 1.5 కోట్ల రూపాయలను సంపాదిస్తోంది. మీ ఊరికి సంబంధించిన సమస్యలను, ఇతర వార్తలను 9440486321 నెంబర్కు వాట్సాప్ ద్వారా వీడియోలను పంపగలరు. వాటిని మా తెలుగు టీవీలో ప్రసారం చేయటం జరుగుతుంది. మెరుగైన సమాజం కోసం మీతో మేము అడుగులు వేస్తాం.